హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు గౌరీస్ కిచెన్. ఈరోజు మనమైతే ఆవకాయ పచ్చడి తయారు చేసుకునే విధానాన్ని చూసేద్దాం. ఇక్కడ ఒక 10 పచ్చిమిరపకాయలను అయితే తీసుకుని వీటిని ఇలా నీట్గా కడిగేసుకుని తడి లేకుండా మొత్తం టవల్తో తుడుచుకోవాలండి. కొంచెం తరున్న మామిడికాయకి పచ్చడి అయితే పాడైపోతుంది. మొత్తం తడి లేకుండా నీట్గా తుడిచేసుకుని పక్కన పెట్టేసుకుందాం. వీటిని ఇలా ఈ విధంగా మనకు కావాల్సినంత సైజులో ముక్కలను కట్ చేసుకోవచ్చు. చూస్తున్నారు కదా, ఈ సైజు మామిడికాయ ముక్కలను అయితే కట్ చేసాం. ఆవకాయకి మరి పెద్ద ముక్కలైనా పక్కన తీసి పెట్టేస్తారు కదండి. పిల్లలు చిన్న ముక్కలను అయితే కొంచెం ఇష్టంగా కూడా తింటారు కాబట్టి మీడియం సైజులో అయితే ముక్కలను కట్ చేసుకున్నాం. ఇలా మనం పెట్టుకున్న మామిడికాయలన్నిటినీ అస్సలు కొంచెం కూడా మెత్తబడకుండా గట్టిగా కట్ చేసుకోవాలండి. మనకి కొంచెం మామిడికాయ ముక్క మెత్తబడిన ఎక్కువ కాలం అయితే ఆవకాయ పచ్చడి నిల్వ ఉండదు. సో ఈ విధంగా మొత్తం మామిడికాయలన్నింటినీ కట్ చేసుకుందాం. ఇలా కట్ చేసిన తర్వాత దీని లోపల చిన్న పొరలా ఉంటుందండి. మనకి ఆ పొర తీసుకుంటే మనకి నూనెలో పైకి తేలకుండా ఉంటుంది. అది తీయకపోవడం వల్ల మనకి పచ్చడి పెట్టిన తర్వాత పైకి తేలిపోతూ ఉంటుంది. సో అలా తీసేసుకోవాలి. నెక్స్ట్ ఆవకాయలోకి కావాల్సిన వెల్లుల్లి రెబ్బలే కాబట్టి మనం ఒక 4-5 వెల్లుల్లి రెబ్బల్ని తీసుకుని ఇలాగ మొత్తం పై పొట్టు అంతా తీసుకుని పక్కన పెట్టేసుకుందాం. ఇలా ఆవకాయ ముక్కల్లో సరిపడంత ఉప్పు, ఒక 150 గ్రాముల ఆవపిండి, మనం ఒలిసి పెట్టుకున్న వెల్లుల్లి రెబ్బలు, ఒక 1/4 కేజీ కారాన్ని అయితే వేసుకుని మొత్తం అంతా కలిసిపోయేటట్టు ఉప్పు, కారం, ఆవపిండి మొత్తం కలిసిపోయేటట్టు అయితే చేసుకోవాలండి. ఇది కారం ఆవకాయ కాబట్టి మనం అసలు బెల్లం అనేది వేయం. తీపి ఆవకాయకి మాత్రం బెల్లం వేసుకుంటాం. అలా మొత్తం ఉప్పు కారం అంతా కలిసిపోయిన తర్వాత ఆవపిండి మనకి ముద్దలా లేకుండా మొత్తం అంతా కలిపేసుకోవాలండి. లాస్ట్లో ఇలాగ నూనె మనం ఏ నూనె కావాలనుకుంటే ఆ నూనె అయితే వేసుకుని మొత్తం ముక్క అంటికి కలిపేసుకుని పక్కన పెట్టేసుకుందాం. దీన్ని ఇలా ఒక డబ్బాలోకి తీసుకోవాలండి. ఇది ఒక వారం రోజులు ఊరిన తర్వాత అయితే మనకి నూనె 2 రోజుల తర్వాత పైకి తేలిపోతుందండి. ఈ మాత్రం నూనె సరిపోతుంది మనకి. తర్వాత ఊరిన తర్వాత పైకి అలాగే నూనె వస్తుంది కాబట్టి ఇంకొంచెం నూనె పైకి వేసుకుంటే సరిపోతుంది. అంతేనండి, ఆవకాయ పెట్టుకునే విధానం ఇంతే. చాలా ఈజీ, కానీ చూడడానికి చాలా కష్టంగా అనిపిస్తుంది. నేను ఫస్ట్ టైం పెట్టాను. నాకు ఆవకాయ అంటే చాలా కష్టమేమో, ఎక్కువ టైం తీసుకోవాలేమో అనుకున్నాను. కానీ చాలా ఈజీగా అయితే మా అమ్మగారు నాకు నేర్పించేశారు. సో మీరు కూడా నేర్చేసుకుని ఆవకాయ పెట్టుకుని ఎలాగ వచ్చిందన్నది నాకు కామెంట్లో చెప్పండి. ఈలోపు నా ఛానల్ కొత్తగా చూసిన వాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసి లైక్ చేయండి. సబ్స్క్రైబ్ చేసిన తర్వాత నోటిఫికేషన్ రావాలి అనుకుంటే బెల్ ఐకాన్ అయితే నోటిఫికేషన్ ద్వారా మీరు వెంటనే నా వీడియో మీకు ఫస్ట్ వచ్చేస్తుంది కాబట్టి మీరు వెంటనే చూడగలుగుతారు. అలానే నాకు కొంచెం సపోర్ట్ అయితే జరుగుతుంది. నేను ప్రతి వీడియో ఇంకా బాగా మంచిగా తీసి నా ఛానల్లో పోస్ట్ చేస్తాను. అందరికీ యూజ్ఫుల్ అయ్యేటట్టు మంచి టిప్స్, అలానే మంచి కుకింగ్ వీడియోస్ ఈజీ వేలో ఎలా సింపుల్గా చేసుకోవచ్చో ప్రతి ఒక్కరు నేర్చుకునేటట్టు నేనైతే నా వీడియోస్ చేయాలనుకుంటున్నానండి. ప్లీజ్ సపోర్ట్ చేసి నన్ను ఇంకొంచెం ముందుకైతే తీసుకెళ్ళండి. ఇప్పటివరకు నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసి నా వీడియోస్ అన్నీ చూసిన వాళ్ళందరికీ థ్యాంక్స్ అండి. అంతేనండి, ఆవకాయ పెట్టుకోవడం చాలా ఈజీ. దీన్ని మూత పెట్టేసి ఒక పక్కన పెట్టేసుకుందాం. ఇది మనకి ఒక 3 రోజుల తర్వాత అయితే ఇలా చూసారా ఆయిల్ మొత్తం పైకి వచ్చేసింది. నేను మనం ఫస్ట్ వేసుకున్న ఆయిల్ అండి, ఇంకేమైతే వేయలేదు. దీన్ని సగం వేరే దాంట్లోకి తీసుకుని ఇంకొంచెం ఆయిల్ పైకి వేసుకుని నిండుగా ఆయిల్ ఉంటే పచ్చడి పాడవకుండా ఉంటుంది. థ్యాంక్ యూ వాచింగ్ మై వీడియో.